విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, కొన్ని సందర్భాల్లో మనకి ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత కష్టపడుతున్నా, ఒక్కొక్క ఆపర్చునిటీ వస్తేనే మనకి లక్ కలిసి వస్తుంది. అంటే మనకి ఎన్ని తెలివితేటలు ఉన్నా ఒక అవకాశం, ఒక వే అనేది మనకి క్రియేట్ అవ్వాలి. ఒక మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తేనే మనం సక్సెస్ అవ్వగలము. మళ్ళీ కష్టపడుతున్నాము, టాలెంట్ ఉంది, అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాము, సరైన అవకాశం రావట్లేదు, సరైన ఆపర్చునిటీ రావట్లేదు, మమ్మల్ని ప్రూవ్ చేసుకోవాలి కష్టపడడానికి అనుకున్నప్పుడు ఎలాంటి ప్రయత్నాలు చేయాలి గురుగారు? అన్నీ ఉన్నాయి కానీ ఒక అవకాశం, సరైన అవకాశం రావట్లేదు లైఫ్లో అనుకున్నప్పుడు. దీన్ని మనము ఒక సిరీస్ లాగా చేద్దాం. మీరన్న ఆపర్చునిటీస్ అనేది, మీరన్నటువంటి లక్ కలిసి రావాలి అనేటువంటి విధంగా ఇది న్యూమరాలజీయా, ఆస్ట్రాలజీయా అనేటువంటిది కాకుండా నా సబ్జెక్టు ప్రకారంగా ఒక 10 వీడియోలు చేద్దాం. ఇది 10 వీడియోలలో భాగంగా ఇవాళ మనము ఒక 2 వీడియోలు అయితే చేద్దాం. ఇక్కడ సంఖ్య 4వ తారీఖు కానీ, అదేవిధంగా మనకి ఇక్కడ 6వ తారీఖు కానీ, 8వ తారీఖు కానీ, 10వ తారీఖు కానీ, 14వ తారీఖు కానీ, 17, 22, 27, 28 ఈ డేట్స్లలో ఎవరైతే జన్మిస్తారో, ఇది 2025 మట్టుకు ఈ డేట్స్లలో జన్మించినటువంటి వారికి, అంటే మళ్ళీ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 7, నెంబర్ 9 ఇది వేరే సిరీస్. ఈ డేట్స్లో జన్మించిన వారికి లక్కీ డే ఏమిటి, లక్కీ నెంబర్ ఏమిటి, ఎటువైపు నుండి వివాహం జరుగుతుంది, ఏ వైపు నుండి మనకు ఆపర్చునిటీ వస్తాయి వివాహానికి సంబంధించినవి, వీరు ఎక్కువగా ఏ భగవంతుని ఆరాధించాలి, వీరు ఏ టైప్ ఆఫ్ రింగ్ పెట్టుకోవాలి, ఏ టైప్ ఆఫ్ అన్లక్కీ డేస్. ఇప్పుడు లక్కీ డే ఇది, అన్లక్కీ డే రోజు ఇంటర్వ్యూ వెళ్తే ఫెయిల్ అవుతారు కదా. కనుక ఇప్పుడు బుధవారం జన్మించినటువంటి వారికి నెంబర్ 5 అంటే 5వ తారీఖు జన్మించినటువంటి వారికి బుధవారం లక్కీ డే అవుతుంది. సో ఖచ్చితంగా అక్కడ అదేవిధంగా 16వ తారీఖు జన్మించినటువంటి వారికి శుక్రవారం లక్కీ డే అవుతుంది. సో నెంబర్ 1 కూడా వీరికి కలిసి వస్తుంది. సో ఇలా కొన్ని ఉంటాయి, అవి మనం చేద్దాం. అయితే ఇక్కడ ఈ ఆపర్చునిటీస్ అంటే ఇక్కడ అందరికీ కలిసి రావాలంటే ఇప్పుడు ఎవరెవరు ఏ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా జన్మిస్తారో చెప్పలేదు. సో వారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఆ సంఖ్యాశాస్త్రం అన్నా కూడా మరలా దానికి వచ్చేసి మనకు ఈ గ్రహాలను తీసుకొని రావాల్సి వస్తుంది. ఇప్పుడు నెంబరు 6 అనుకుందాం, శుక్రుడు దానికి అధిపతి. నెంబర్ 5 బుధుడు కదా. సో నెంబర్ 1 సూర్యుడు. సో దీనికి సంబంధించింది శనివారం రోజు నెంబర్ 1 పుట్టినటువంటి వారికి శనివారం రోజు అన్లక్కీ ఉంటుంది. ఇట్లా సబ్జెక్ట్ ప్రకారంగా వీరికి కొంత మనం చెప్పినట్టయితే ఎంతో కొంత వారికి ఉపయోగపడుతుంది, ఏదో ఒక్క ఆపర్చునిటీ అన్నా వస్తుంది. సో ఇప్పుడు మనం ఇందాక ఈ 4వ తారీఖు, 6వ తారీఖు, 10వ తారీఖు ఇందాక చెప్పినటువంటి డేట్స్ ప్రకారంగా ఉన్నటువంటి వారు ఖచ్చితంగా వీరు పక్షులకు ఆహారాన్ని తినిపించాలి. నెంబర్ 1 పాయింట్. ఎక్కడ పక్షులున్నా ఖచ్చితంగా కూడా వాటికి ఆహారాన్ని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ యొక్క బియ్యపు పిండితో చేసినటువంటి బాల్స్, బియ్య పిండితో కొన్ని బాల్స్ చేసి వీటిని చేపలకు ఆహారంగా వేయాలి. నీటిలో ఎక్కడైనా కూడా చేపలు ఉండేటువంటి ప్రదేశంలో మీరు ఆహారంగా వేయాలి. ఎక్కడైతే రావి చెట్టు ఉంటుందో ఈ రావి చెట్టు వద్ద ఒక్క చుక్క పాల చుక్క పోసి, తప్పకుండా కూడా కొన్ని నీరు కూడా కలిపి పోసి, అక్కడ ఉండేటువంటి ఆ యొక్క రావి చెట్టు కింద మనం ఏదైతే నీళ్లు పోసామో అక్కడ తడి అయినటువంటి ప్రదేశంలో ఖచ్చితంగా కూడా దానిని తీసి బొట్టుగా కూడా పెట్టుకోవాలి. 100% ఖచ్చితంగా ఆ బొట్టు అంటే ఆ మట్టిని తీసి బొట్టులాగా పెట్టుకున్నా కూడా మనీ రిలేటెడ్ కానీ బెస్ట్ ఆపర్చునిటీస్ వస్తాయి. దీపారాధన చేయాలి మళ్ళీ అక్కడ.
ఇక మూడో పాయింట్ అద్భుతమైనది. మీ ఇంట్లో ఉండేటువంటి మీ అమ్మకు మంగళవారం రోజు ఖచ్చితంగా కూడా సిల్వర్ రిలేటెడ్ ఉండేటువంటి ఒక రింగ్ కానీ చైన్ కానీ మీ స్తోమతకు తగ్గట్టుగా గిఫ్ట్ ఇవ్వండి. 100కు 100% కూడా మీకు ఆపర్చునిటీస్ ఇట్లా ఉరికేస్తుంది. వద్దన్నా ఆపర్చునిటీ వస్తుంది. ఈ మనం చెప్పినటువంటి 4 పాయింట్స్ ఎవరైతే చేస్తారో, మొదటిది ఏమిటి? పక్షులకు ఆహారం. రెండవది రావి చెట్టు దగ్గర అక్కడ దీపారాధన చేయాలి. ఒక చుక్క పాల చుక్క పోసి, ఆవు పాల చుక్క పోసి బొట్టు పెట్టుకోవాలి. మూడవది చేపలకు అంటే ఫిష్కు ఈ యొక్క బియ్య పిండితో చేసినటువంటి లడ్డూలను గుండ్రంగా చేసి ఉండ్రాలను నివేదన చేయండి. ఏది నీటిలో వేయండి. అవి చేపలు తినేటువంటి విధంగా చూడండి. 4వది తప్పకుండా కూడా ఎవరైతే వారి అమ్మ ఉందో వారి మదర్కు సిల్వర్ రిలేటెడ్ ఉండేటువంటి చైన్ కానీ రింగ్ కానీ ఇవ్వండి. ఒకవేళ మాకు మదర్ లేదు అనుకునేటువంటి వారు తల్లి సమానురాలైనటువంటి వారికి ఇవ్వండి. అట్లా కూడా ఆప్షన్ లేదనుకుంటే సిస్టర్స్కి ఇవ్వండి, అక్క చెల్లెళ్ళకి కానీ. అంతే. ఈ విధంగా ఎవరైతే చేస్తారో, మరలా చెప్తున్నాను, ఇక్కడ నెంబర్ 4, నెంబర్ 6, నెంబర్ 8, 10, 14, 17, 22, 27, 28 ఈ డేట్స్లో ఎవరు జన్మించినా కూడా మనం చెప్పినటువంటి ఈ 4 పరిహారాలు చేయడం వల్ల వీరు అసలు వెనక్కి తిరిగి చూసుకోకుండా ఉండేటువంటి రేంజ్కు వెళ్ళిపోతారు. సూపర్. అయితే ఖచ్చితంగా ఎంత కష్టపడినా అదృష్టం కూడా అప్పుడప్పుడు కలిసి రావాలి. కాబట్టి 4 రకాల రెమెడీస్ చెప్పారు గురుగారు. 4 రకాలు కూడా చేసుకొని ఏం చేసినా నమ్మకంగా చేసుకోవాలి. తప్పకుండా గ్రాటిట్యూడ్ ఉండాలి మనసులో. థ్యాంక్ యూ యూనివర్స్. ఇప్పుడు మీరైనా నేనైనా మన ఛానల్ రూపకంగానైనా వాళ్ళు చూస్తూ ఉన్నారు కనుక గ్రాటిట్యూడ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. అంతే. అప్పుడే మనకి ఏదన్నా సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా మంచి రెమెడీస్, నిజంగా లక్కకి ఫేవర్ చేసే రెమెడీస్ అని చెప్పారు గురుగారు. నమస్తే.